మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాము. గుమ్మడూరు కాలనీలో రెడ్డి నాయక్ కాలనీలో ఉన్నాము. దరిపల్లి కృష్ణమూర్తి గారి ఇంటి ఆవరణలో గల కొబ్బరి తోటలో ఈ రోజు ఇంతకు ముందు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు జరిగినటువంటి గాలి ద్వారం బీభత్సంలో పిడుగుపాటుకు గురై ఒక కొబ్బరి చెట్టు మండిపోయి మసవడం మనం ఈ విజువల్స్ లో చూస్తాం. అసలు వర్షాకాలంలో బీభత్సమైన వానలు ఉన్న కాలంలో పిడుగులు పడే సమయంలో ఇంత ఎండలో భగభగ మండే సూర్యుడు ఎండాకాలంలో కూడా పిడుగుపాటుకు గురై ఇలా కొబ్బరి చెట్టు మాడిపోవడం మనం ప్రస్తుతం చూస్తాం. అసలు ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి, అసలు వీటి వెనుక ఉన్న కారణాలు ఏం, అసలు ఈ ప్రకృతి వైపరీత్యాల కారణాల వలన జరిగినటువంటి పిడుగుపాటు ఇక్కడ ఎవరికైనా ఏమైనా ప్రమాదం చోటు చేసుకుందా లేదా ఓన్లీ చెట్లు మాత్రమే కాలిపోయినాయా అనేది పరిసర ప్రాంతాల్లో ఉన్న కొంతమంది స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మనం ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏం పేరు మీ పేరు? మా పేరు లక్ష్మి సార్. లక్ష్మి, చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? మీరు ఈ కొబ్బరి చెట్టు మీద పిడుగుపడడం చూశారు కదా, అసలు ఎలా జరిగింది? మీరు ఏం చేస్తున్నారు? సార్ ఇక్కడ మా కోడలు బట్టలు పిండుతాను, గిన్నెలు దొంగతాను సార్. అయితే సభ్యులని సాముడిన పడ్డది సార్. సాముడిన పడే వారికి ఏమున్నది అమ్మో అని పిల్లలకి ఇట్లా అందరం ఈయనే ఉన్నాం సార్. ఈయనే ఉండడానికి ఏమున్నది ఆ సముద్రం తోటే మీ ఉడకరకే ఉంది. కొబ్బరి చెట్టు మీద మంటలు పుల్లు మంటలు అయినాయి సార్. అమ్మో నా పిల్లలకి ఇట్లా ఏమన్నా ఎమ్మటే మాకు ఎట్నో అయిపోయి అసలు నా కొడుకు కోడలు మీ అందరం పోయి ఇంట్లో అయమాయం అయిపోయినాయి సార్. దెబ్బకే బాగా మంటలు అయిపోయినాయి సార్. అసలు మస్తు శబ్దం వచ్చింది సార్. ఇక అసలు నా పిల్లలకి ఇట్లా అంతా ఊపిరి పీల్చుకున్నట్టు అయిపోయింది. ఇక అసలు అట్లా అయింది సార్. ఇక అది ఇంతకు ముందు ఇప్పుడు ఎప్పుడైనా చూసారమ్మా మీరు పిడుగుపడడం? ఇదే మొదటిసారి పడ్డాయి అక్కడిక్కడ బాగా పడ్డాయి అనుకున్నాం కానీ ఎన్నడూ చూడలేదు సార్. ఇవాళ చూసినాం అసలు. ఇక అసలు మస్తు గాలి లేదు, ఒక అది లేదు, ఏం లేదు, ఉట్టుగా మబ్బు లేదు, ఏం లేదు, ఉత్తుగా ఎండాలనే అసలు ఎందుకు బాగా శబ్దం అది అయ్యి అసలు మా కొడుకు మీ అందరం విన్నే ఉన్నాం సార్. ఆమె గిన్నెలు దొంగతాను, మేము బట్టలు ఎండేస్తాను, కథం ఒకటే శబ్దం అది వచ్చింది, ఒకటే మంటలు శబ్దంతో ఇక మాకు ఆయమాయం పెట్టుకొని మా పిల్లలకి ఇట్లా అందరం విన్నే కూర్చున్నాం సార్. చెట్టు నీడని ఇక్కడ కూర్చున్నాం. కూర్చున్నారు ఆ శబ్దంతో మాకు ఎటు అసలు ఊపిరి పీల్చుకోకుండా అయిపోయింది సార్. అందరం పిల్లలకి అందరం ఎమ్మటకి పోయి ఇంట్లో కురికినాం సార్. అట్లా బాగా మంటలు అయిపోయినాయి అసలు. ఇక సార్ గతంలో మీరు ఎప్పుడైనా చూసారమ్మా ఎండాకాలంలో పిడుగుపడడం? ఎండాకాలం పిడుగు పడంగా ఎక్కడ చూడలేదు సార్. అసలు అట్లా పడ్డది ఇయ్యాలి. అసలు ఆ పిడుగు ఏంది, అసలు ఏంది, సప్పుడు ఏంది అన్నట్టుగా అది అయిపోయింది సార్. అసలు నా పిల్లలకి ఇట్లా మేమైతే అసలు ఏమైద్దో ఏమో అనుకున్నాం సార్. పిల్లలకి ఇట్లా అందరం ఈయనే ఉన్నాం, ఈతలు ఉన్నాం సార్. ఏదన్నా ఏమైందో అనుకుని బాగా బాధపడ్డాం. ఇక అసలు అట్లా అయిపోయింది. అంత శబ్దం వచ్చి బాగా మంటలు అయినాయి సార్. అసలు నా కుటుంబం నా పిల్లగాళ్ళు ఏమైందో అనుకున్నాం, బాధ అయిపోయింది. అట్లా అయిపోయింది సార్. తట్టు లేదు, ఎటు చేసేటట్టు లేదు సార్. అట్లా అయిపోయినాం. ఇట్లా నీ అమ్మాయి టూర్కా లేకుండా అయిపోయింది సార్. మేము అందరం ఈయనే ఉన్నాం ఆ పిడుగు పడ్డప్పుడు. అది ఆమెకు భయపడుతుంది అసలు. ఆ శబ్దం తోటే అసలు భయం అయింది సారు. అసలు ఆమె అసలే గుండె అయినట్టు అయిపోయింది. ఆమెకు కళ్ళ సూపు కూడా లేదు సారు. అయితే ఇక ఆ శబ్దం అందరం ఈయనే ఉన్నాం, పిల్లగాని ఈడ ఆడుకుంటాను, ఆమె గిన్నెలు దొంగతుంది, ఈయన బట్టలు ఆరేస్తానుకుంది. ఆ శబ్దం తోటి అసలు పిడుగు పడకనే మంటలు అవుతుంది. ఈ అమ్మాయి సూపు కూడా లేదు సార్. మాకు అదురు పుట్టినట్టు అయి అసలు అడ్డం పడ్డట్టు అయిపోయింది. మా కోడలైతే అసలు ఇంతవరకు ఆమెకు సోయి కూడా లేదు. అట్లా అయిపోయినాం సార్. అసలు ఈ అమ్మాయి కూడా అందరం శబ్దం తోటి ఇప్పటికి కూడా అసలు అది అయిపోయినాం సార్ మేము. అట్లా అయిపోయింది. వింటానరా అగో అట్లా అయింది. పిల్లగాళ్ళు ఈయన్ని ఆడుకుంటారు, మంటలు అయిపోయి ఆ శబ్దానికి అసలు ఆయమయం అయిపోయింది సార్. అసలు సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? మీరు ఈ విజువల్స్ జరిగేటప్పుడు ఇక్కడే ఉన్నారు అందుబాటులో. అసలు పిడుగుపాటు పడడానికి గల కారణాలు? మేము మా ఇంట్లో ఉన్నాము లోపల. అప్పుడే మా పిల్లలు బయట ఆడి తిరుగుతారు, మేము లోపలనే ఉన్నాము. కాకపోతే ఒక సపోర్ట్ అని బయటకు వచ్చినాం. పిల్లలు బట్టలు ఉతికేస్తారు, మా కొడలు మా పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు. 3 మధ్యాలో వచ్చి గబిల్ల సపోర్ట్ అని బయటకు వస్తారు. కానీ ఆ చెట్టు మీద మంట పడుతుంది, పిడుగుపడి మంట పడుతుంది. అందరం వచ్చి దాన్ని చూసినాం. చూసిన అందరు గుంపు అయినా చూసిపోయారు అంతే. ఆ సమయంలో ఎవరైనా పిల్లలు కానీ మీ వాళ్ళు కానీ బయట ఉన్నారా? బయట ఆడుకుంటారు, పిల్లలు ఆడుకుంటున్నారు. అంటే దరిదాపులో మన ఇంటికి దగ్గరలో పడ్డది కాబట్టి చెట్టులో ప్రమాదం జరిగేది తప్పిపోయింది పిల్లలు ఆడుకుంటారు. అవునవునవును. చెప్పండి సార్, అసలు ఈ ఇంత ఎండాకాలంలో బాగా ఎండాకాలంలో కూడా ఇలాంటి పిడుగులు పడడం అసలు ఇదే మొట్టమొదటిసారి? ఏం లేదు వచ్చింది అనుకోకుండా గబిల సప్పుడు వచ్చింది. అది ఎండల మంచి ఎండ, అది మబ్బు లేదు, వర్షం లేదు, చినుకులు లేవు, ఎండలే వచ్చి పడదు. అసలు ఏంది కారణం ఏంటంటారు? ఇలా ప్రకృతి వలన ఇది మనకు ఇది ఎప్పుడు చూడలేదు ఇట్లా పడడం, ఇదే ఫస్ట్ టైం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? అప్పుడు స్థలంలో ఉన్నారా మీరు? పిడుగుపడిన స్థలంలో మీరు అప్పుడు ఉన్నారా? చెప్పండి అసలు ఏం జరిగింది? అది పడంగానే మంటలు మస్తు మండింది.
మండుతుంటే ఇక అందరు ఉరికొచ్చారు. ఉరికొచ్చి చాలా సేపటి దాకా గాలి దుమ్ము ఇట్లా వచ్చేసింది. ఇంకా మండుతుందని మాకు భయం పుట్టింది బాగా. ఎక్కడ మీ ఇల్లు? అయ్యో మా ఇల్లు అక్కడ ఉంది. అలా ఎలా ఎలా తెలిసింది? చెట్టు మీద సౌండ్ కి వచ్చారా మీరు? ఎవరైనా చెప్పారా? అదే సౌండ్ కు ఇని ఊరుకొత్తరికి మంట మంతా అంది. అయ్యి అంతే ఇక చూసినాం భయం అయింది మాకు అప్పటికే. మీరు ఎప్పుడైనా ఎండాకాలంలో పిడుగులు పడడం చూసారా? ఇప్పుడు ఇదే ఫస్ట్ సార్ మేము చూడడం. ఇక నాకు జ్ఞానం వచ్చిన కంచి అది ఇదే ఫస్ట్. ఇక ఇంతకు ముందు ఎప్పుడు అంటే ఎక్కడో పడ్డది అక్కడ పడ్డది ఇక్కడ పడ్డది అనేది కానీ ఎప్పుడు చూడలేదు. అట్లా కాదు చూడడం మాత్రం ఇదే ఫస్ట్ సార్. అసలు మంచి పట్ట వాటిలే అబ్బాయి షాక్ అయినా. అసలు గాలి లేదు ఏది లేదు. చెప్పుకోవడానికి ఇక్కడొక్కలం అక్కడొక్కలం నిలబడడం అసలు భయపడడం అంటే నిరమాయంగా అయిపోయింది మాకు. ఉరివింది 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 ఒక్కసారి చెక్కు అన్నది. అది మస్తు దారుణంగా పడ్డది. నాగమనండి. ఇల్లు మీదేనా మేడం? మాది అక్క వాళ్ళదండి. పిడుగుపడ్డ టైంలో మీరు ఇంట్లో లేరని తెలిసి? లేరండి, మేము లేవండి ఇంట్లో. చారపల్లి వెళ్ళాము చెల్ల వాళ్ళకి బాగాలేకపోతే ఒంట్లో. ఇక పక్క వాళ్ళు ఫోన్ చేయంగానే మేము ఎమ్మటే బయలుదేరి వచ్చేసాం. అసలు ఏం జరిగిందని చెప్పారు ఫోన్ చేసి? అంటే ఇక గాలి వస్తుంది బాగా, ఉరుములు మెరుపులతోటి పిడుగు పడ్డది, చెట్టు మీద బాగా మంటలు వచ్చినాయి అని చెప్పారు. బాగా మంటలు బాగా వచ్చేసినాయి అంట. అదే ఫంక్షన్కి వెళ్ళామండి. ఇక పిడుగు పడ్డ ఫోన్ చేసేసరికల్లా ఇక భయపడి అసలు వచ్చేసాము అక్కడ నుండి. కొద్దిగా అయితే అసలు ఇంటికే ఇబ్బంది అయ్యేది. చెట్టు మొత్తం కాలిపోయింది. ఏం పేరండి ఆ ఇంటి ఓనర్ పేరు? ఏం పేరు? దరపల్లి కృష్ణమూర్తి, పద్మావతి. చూశారు కదా, ఒక్కసారి కాలనీ వాసులంతా భయాందోళనకు గురైన సంఘటన. పెద్ద పెద్ద శబ్దాలతో కూడుకున్న అటువంటి గాలి ద్వారంతో కూడుకున్న పిడుగు శబ్దానికి అసలు ఏం జరిగిందా, ఎవరింటి మీద ఏం పిడుగు పడిందా అనే భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి మనం ఇక్కడ ఉన్న ప్రజల్లో చెప్పే మాటల్లో విన్నాము. ప్రస్తుతానికి మనం రెడ్డి నాయక్ కాలనీలో ఉన్నాము. ఇది ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా పిడుగుపడిన సంఘటన స్థలం నుంచి మనం విజువల్స్ సేకరించడం జరిగింది.